పచ్చగా ఉన్న మహేశ్వరంలో చిచ్చు పెడుతురు. ఏ విధంగా అంటే వాళ్ళ అబంధాలు కదులుతాయని ఈ రోజు మన ప్రాంతంలో అనేక రోజుల సారి పోరాటం చేస్తున్న రోహింగ్యా ముస్లింలని తరిమి కొట్టాలని భారతీయ జనతా పార్టీ గత 2-3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళకి అబంధాలు కదులుతాయని మొన్న మనం ఏ విధంగా అయితే స్టూడెంట్ చదువుతుండో ఆ స్టూడెంట్ నూర్ కాలేజీలో చదువుతున్న మనం అడుగుతుంటే ఆ ప్రాంతంలో వచ్చి ఎంఐఎం కార్పొరేటర్ దౌర్జన్యం చేయడం జరిగింది. ఆయన దౌర్జన్యం చేసింది కాకుండా ఎంబీటీ క్యాండిడేట్ అఫ్జల్ గడ్డ ఆయన పేరు అఫ్జల్ అంటే ఆయన వచ్చి ఎట్లా వస్తాడు చంద్రాయణగుట్టకు అంటే భారతదేశంలో పుట్టి పెరిగిన బిడ్డను నా పక్క కాన్సెన్స్ లో ఉంటే రానికే భయమా? అరే మీకు సిగ్గుండాలా భయ్? నిజంగా చెప్తున్నా, ఇతర దేశాలకి వెళ్ళి వస్తానేమో వానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఇవాళ ఎంఐఎం ఎంబీటీ 2 బొమ్మ బొలుసు లాంటి పార్టీలు 2 ఇలా మొత్తం అంజద్ భాయ్ తెలుసు. ఎందుకంటే బొమ్మ బొలుసు 2 ఇద్దరు ఒకటే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చి అడిగేందా మాత్రాన ఇలా ఇతర దేశాలకు పాకిస్తాన్ వాళ్లకు బంగ్లాదేశ్ లకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ దేశంలో పుట్టిన ముస్లింలతో మాకు తగాదా కాదు, ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలతో మాకు తగాదా కాదు. ఇతర దేశాలకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నదని తరిమి కొడుతుంది భారతీయ జనతా పార్టీ. వీళ్ళని పొలి మీద దాటేంత వరకు తరిమి కొట్టే బాధ భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఎల్లనిచ్చో పొలి మీద పాతి పెడుతుంది భారతీయ జనతా పార్టీ. యాద పెట్టుకొని ఈ అరెస్టులే గాని ఈ కేసులే గాని భయపడతాడు ఎవలేడు. ఒక హిందూగా పుట్టినా ఈ దేశంలో ఉండే బిడ్డగా ఈ ప్రాంతంలో ఉండే బిడ్డ నా ప్రాణం పోయినా సరే భయపడే ప్రసక్తి లేదు. అది ఎంబీటోడు గాని కాంగ్రెస్ వాడు గాని ఇవాళ చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి కావాలని డైవర్ట్ చేస్తుంది. ఇవాళ వాళ్ళకి మొత్తం డైవర్ట్ చేస్తూ మనం చూడాలి, ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మతాలను రెచ్చగొడుతుండదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మతాలను రెచ్చగొట్టి ఇలా ఎంఐఎంను ఎంబీటీని కలిసి 3 కలిసి ఒకటే పార్టీ. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని తరిమి కొడతాం. ఈ దేశం నుంచి తరిమేంత వరకు మా పోరాటం ఆగదు.